స్వాగనిక వంశానికి స్వాగతం. మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది మామ. ముందుగా మాట్లాడుకోవాల్సింది స్క్రీన్ ప్లే గురించి. మోహన్ లాల్ గారి మనమంతా మూవీలో ఎలా అయితే ఒక క్యారెక్టర్ స్టోరీ కాసేపు ఇంకో క్యారెక్టర్ స్టోరీ కాసేపు అలా చూపించి క్లైమాక్స్ లో అందరినీ ఒక చోటే కలుపుతారో సేమ్ ఇందులో కూడా అలాంటి స్క్రీన్ ప్లేనే ఉంది. బట్ ఇట్స్ ఏ యూనిక్ వర్జన్. మూవీ ప్లాట్ చూస్తే అసలు ఏంటి స్వాగనిక వంశం, అక్కడ రాజ్ ఎవరు, ఆ 5 క్యారెక్టర్స్ కి సంబంధం ఏంటి, లాస్ట్ లో వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి, వాళ్ళ రాజ్యానికి ఉన్న శాపాలేంటి అన్నది థియేటర్స్ లో చూడాల్సిందే. చిన్న బడ్జెట్ లో ఒక దశావతారం తీసినట్లు తీశారు. శ్రీ విష్ణు ఇందులో 5 క్యారెక్టర్స్ దాకా వేయడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇచ్చారు. కొన్ని క్యారెక్టర్స్ బాగుంటే కొన్ని క్యారెక్టర్స్ ఓవర్ అనిపిస్తుంది. లైక్ ఎస్ఐ భవభూతి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ వచ్చినంత సేపు ఫుల్ నవ్వుకుంటే ఒక రాజు క్యారెక్టర్ వేస్తాడు, ఆ క్యారెక్టర్ కి కొంచెం ఓవర్ చేశారు అనిపించింది అంతే. మిగతావన్నీ చాలా బాగున్నాయి. లిటరల్లీ మాట్లాడాలంటే నాకు బాగా నచ్చింది ఎస్ఐ భవభూతి అనే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కి కామెడీ అలాగే కొంచెం రగ్గడ్ విలన్ టైప్ క్యారెక్టర్ ఇస్తే, ఏఆర్తి అనే ఈ క్యారెక్టర్ కి చిన్న ఎమోషన్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ కి లింక్ అయ్యేలాగా చేసే చిన్న ప్లాట్ రాశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక కామెడీ జెన్యూర్ లో అలా వెళ్ళిపోతుంది. ఫస్ట్ సాంగ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ తో ఫుల్ సాంగ్ నవ్విచ్చేశారు. సీరియస్ స్టోరీ లాగానే నడుస్తున్న స్టోరీ మధ్యలోనే అలా జోక్స్ వేస్తూ శ్రీ విష్ణు యూనిక్ స్టైల్ యాక్టింగ్ తో మంచి స్క్రీన్ ప్లే తో చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ విషయానికి వస్తే అది మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. అంటే అక్కడ మనకి అన్ని ట్విస్ట్లు ఒకేసారి రివీల్ చేసే ప్రయత్నం చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. ఫస్ట్ హాఫ్ అంత కామెడీ చూసాక సెకండ్ హాఫ్ లో కామెడీని కాసేపు పక్కన పెట్టేసి, అంటే సెకండ్ హాఫ్ లో కూడా కామెడీగానే ఉంటుంది బట్ ఫస్ట్ హాఫ్ ఉన్నంత కాకుండా కొంచెం తగ్గించి లాస్ట్ కి మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సెకండ్ హాఫ్ లో రాజు క్యారెక్టర్ ఒకటి వస్తుంది. ఆ స్టోరీని అండ్ రాజు రాజ్యాలని ఎలా తీసుకున్నాడు అనే ప్లాట్ ని ఇంకొంచెం మంచిగా రాయొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ యాక్టింగ్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు హీ గేవ్ హిస్ లెవెల్ బెస్ట్. మళ్ళీ చెప్తున్నా భవభూతి క్యారెక్టర్ చింపేశాడు. అండ్ రితు వర్మకి కూడా మంచి క్యారెక్టర్ పడింది, మంచి ఎమోషన్ జెన్యూర్ లో వెళ్తుంది. ఇంకా సునీల్ గారికి చిన్న క్యారెక్టర్ ఇచ్చినా మూవీని టర్న్ చేసే క్యారెక్టర్ ఇచ్చారు. ఇంకా ఫైనల్లీ మూవీ చూడొచ్చా అంటే పక్కా చూడొచ్చు. ఎందుకంటే మీరు ఎంతైతే మూవీకి పెట్టారో ఆ మూవీ దానికన్నా ఎక్కువ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో చూడండి, మూవీ అయితే చాలా బాగుంది. రేటింగ్ విషయానికి వస్తే ఆ బడ్జెట్ లో నేను 3.5 ఇస్తా. మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.